నమస్తే అండి. డాడీ కిచెన్ కి ఈ రోజు నన్ను ఇన్వైట్ చేశారు. నేను వచ్చి మీ అందరికి ఒక వంట చూపించబోతున్నాను. నా పేరు జానకి. చాలా సినిమాలు చేశాను, పెద్ద పెద్ద డైరెక్టర్స్ దగ్గరే చేశాను. ఇప్పుడు కూడా నాకు బయటకు వెళ్తే మంచి పేరే ఉంది. నేను ఈ ఛానల్కి రావడం ఇదే మొదటిసారి. ఇది వరకులాగా ఈ ఛానల్ని మీరు ఎలా ఆదరించారో ఈ ఛానల్ ఇప్పుడు కూడా మమ్మల్ని అలాగే ఆదరిస్తే మాకు కొంచెం ప్రోత్సాహకరంగా ఉంటుందన్నమాట. ఇప్పుడు నేను చేయబోయే వంట ఏంటంటే, నాన్ వెజ్ తినని వాళ్ళకి వెజ్ కైమా లాగా ఒక గ్రాన్యూల్స్ తో చేయబోతున్నాను. అదేమిటో మీరు చూసి నేర్చుకొని తర్వాత మంచి కామెంట్స్ అన్ని పెట్టండి. బాగుంటేనే సుమా, మా బాగోలేకపోతే మంచి కామెంట్స్ పెట్టండి అని నేను అడగను. మంచి కామెంట్స్ పెట్టండి, అవన్నీ ప్రోత్సాహకరంగా ఉంటాయి మా ప్రొడ్యూసర్ వాళ్ళకి అందరికీ. అర్థమైందండి? తప్పకుండా ఇంక మరి మొదలు పెట్టేద్దాం, లేట్ అయింది. ఓకే అండి. అమ్మలో ఈ కూరకి కావలసిన పదార్థాలు ఏంటంటే, ఇదిగోనండి సోయా గ్రాన్యూల్స్, తర్వాత మీల్ మేకర్ తో వస్తాయి. ఇవి సోయా గ్రాన్యూల్స్ అంటారు. సూపర్ మార్కెట్లు అంతా బాగా దొరుకుతాయి. పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, కరివేపాకు, కొత్తిమీర, బఠానీ, క్యాప్సికమ్, స్ప్రింగ్ ఆనియన్స్ అంటే ఉల్లికోళ్ళు, కొబ్బరి పొడి, కారం, వెల్లుల్లిపాయలు, ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, జీలకర్ర, ఆవాలు, ధనియాల పొడి, గరం మసాలా. ఇవ్వండి ఈరోజు మేము ఈ చేయబోయే వంటకి. ఈజీగానే చక్కగా చేసేసుకోవచ్చు, ఎవరన్నా చేసుకోవచ్చు. అన్ని రెడీగా ఉంటే 10 నిమిషాల్లో వంట అయిపోతుంది. తప్పకుండా చేసుకోండి. ఇంక మరి మొదలు పెడదామా?